హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నాను. ఎండలు అయితే చాలా ఎక్కువ ఉన్నాయి కదండి, భయంకరంగా ఉన్నాయి సమ్మర్ ఎండలు. అందరూ జాగ్రత్తగా ఉండండి, కొంచెం వాటర్ అవి ఎక్కువ తీసుకుంటూ ఉండండి. ఇకపోతే నేనైతే ఇప్పుడు హోమ్మేడ్ ఫ్రూటీలు చేశానండి ఈరోజు మళ్ళీ చేస్తున్నాను అనమాట. ఇవి నిన్న చేశాను, ఈరోజు మళ్ళీ చేస్తున్నాను. అందుకే ఒక చిన్న వీడియో అనమాట. ఇది వచ్చి వాటర్ మెలన్ అండి. వాటర్ మెలన్ మనం తినేసి ఉంటుంది కదా, దాన్ని ఈ పార్ట్ వేస్ట్గా ఉంటుంది కదండి, దాంతోనమాట. నేను ఎంతవరకు ఎప్పుడూ చేయలేదన్నమాట. ఎప్పుడు ఏంటంటే పచ్చి పప్పాయతో మాత్రమే చేసేదాన్ని. అయితే నేను చాలా వీడియోస్లో చూశాను ఇలాగా పుచ్చకాయ తొక్కలతో కూడా చేస్తున్నారని. ఎలా ఉంటుందో అనుకొని ఎప్పుడు ట్రై చేయలేదన్నమాట. అయితే ఇప్పుడు చేయాలనిపించింది, నిన్న చేశాను. బాగున్నాయి, టేస్ట్ కూడా సేమ్ వాటికి వీటికి నాకైతే తేడా ఏం అనిపించలేదండి, సేమ్ అలాగే ఉన్నాయి. డ్రై అయినప్పుడు ఆ పీస్ కానీ చేసేటప్పుడు కానీ అసలు ప్రాసెస్లో కానీ ఏమీ తేడా ఏం లేదనమాట, బాగుంది. అందుకనే ఈరోజు మళ్ళీ చేస్తున్నాను అనమాట. అంటే నిన్న ఒక కాయలో హాఫ్ మొక్కవి అవి ఇప్పుడు మీకు రెడ్ కలర్లో కనిపిస్తున్నాయి కదా, అవి చేశాను. ఇది మిగిలినవి ఇది ఒక హాఫ్ మొక్క అనమాట. ఒక చిన్న వాటర్ మెలన్ పుచ్చకాయకి హాఫ్ మొక్క తొక్కలు అనమాట ఇవన్నీని. అలా పైన ఆ గ్రీన్గా ఉండే తొక్క ఒకటి, తర్వాత ఇటువైపు మనకి రెడ్గా ఉండే ఇదంతా కూడా తీసుకోవాలండి. మొత్తం అదంతా కట్ చేసి తీసేసుకొని ఓన్లీ గ్రీన్గా అదే వైట్గా ఉండే మధ్యలో పార్ట్ మాత్రమే తీసుకోవాలన్నమాట. చక్కగా ఇవన్నీ కట్ చేసి పెట్టుకున్నాను. ఇగో చూడండి, పైన కింద అన్నీ కట్ చేసి తీసేసి ఇంక ఇవైతే చిన్న చిన్న క్యూబ్స్ లాగా అనమాట. ఇది సైజ్ అన్నది మన ఇష్టమే, కాకపోతే కొంచెము పెద్దగానే తీసుకోండి. ఎంతంటే ఇవి ఏ సైజులో ఉండాలంటే కొంచెం పెద్ద సైజులోనే తీసుకోండి. మరి చిన్న చిన్న ముక్కలాగా అంటే ఇప్పుడు మనము పొటాటో ఫ్రైకి కట్ చేస్తాం చూడండి, ఒక డీప్ ఫ్రైలా చేస్తాం కదా, ఇది ఉల్లిపాయ అవి వేయకుండా డీప్ ఫ్రై చేసినప్పుడు చక్కగా చిన్న చిన్న క్యూబ్స్లా కట్ చేస్తాం కదా, అలా కట్ చేసుకోండి. ఎందుకంటే ఇది ఎండిన తర్వాత బాగా చిన్నగా అయిపోతాయి అన్నమాట. అందుకని మనం ముందే బాగా చిన్న ముక్కలు కట్ చేసుకుంటే ఇంకా బాగా చిన్నగా అయిపోయి అస్సలు అంతే బాగా చిన్నగా అయిపోతాయి. అందుకని కొంచెము మంచి సైజులోనే ముక్కలు కట్ చేసుకోండి. అన్నీ కట్ చేసుకోండి, చక్కగా క్యూబ్స్లా కట్ చేసుకొని. ప్రాసెస్ కూడా చాలా ఈజీ అండి, ఎవరైనా ఏ టైంలోనైనా చేసుకోవచ్చు. అందులోకి ఈ సమ్మర్లో అయితే మనకి ఉదయం పెడితే సాయంత్రానికి చక్కగా డ్రై అయిపోతాయి. ఇప్పుడే కదా పచ్చళ్ళు వడియాలు ఏం కావాలన్నా కూడా మనం రెడీ చేసుకుంటాము. అలాగే ఇవి కూడా రెడీ చేసుకోండి. ఇంచుమించు ఈ సీజన్లో అందరూ కూడా వాటర్ మెలన్ తెచ్చుకుంటారు కదా ఇంటికి తినడానికి. అలా తెచ్చుకున్నప్పుడు మీకు వీలైనప్పుడు ఖాళీ సమయంలో తప్పకుండా చేసుకుని ఉంచుకోండి. మనం చాలా వాటిలో వాడతాం కదా టూటీ ఫ్రూటీస్, అదేదో మన చేతితోటే మనం తయారు చేసుకుని పెట్టుకున్నాం అనుకోండి, అంటే కొన్ని రోజులు అయితే మనం వాడుకోవడానికి బాగుంటుంది. మనం చేసుకున్నాం కాబట్టి మనకు ఆ సాటిస్ఫాక్షన్ కూడా చాలా బాగుంటుంది. ఇదిగోనండి ఇలాగనమాట, చాలా బాగున్నాయి కదా. ఇకైతే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ప్రాసెస్ ఏంటంటే ఒక ఇలా లోతుగా ఉండే గిన్నె తీసుకోండి, కొంచెం వాటర్ తీసుకోండి. ఇది మెజర్మెంట్ అని ఏమీ లేదండి, మన మొక్కలు ఎన్నైతే ఉన్నాయో అవి మునిగేన్ని మొక్కలు ఆ మొక్కలు మునగాలన్నమాట. అందులో అన్ని వాటర్ తీసుకోండి. ఒక గిన్నెలో తీసుకొని మూత పెట్టుకొని అది వాటర్ ఇలా బాయిల్ అవుతున్నప్పుడు ఈ కట్ చేసుకున్న చిన్న చిన్న మొక్కలు ఉన్నాయి కదా, అవి అయితే వేసేసుకొని మూత పెట్టుకున్నా పర్వాలేదు, మూత తీసేసి ఉంచినా కూడా ఒక్కసారి అయితే ఇలా బాయిల్ అవ్వాలండి. వాటరు మరుగుతుంది కదా, అలా మరగాలన్నమాట. అలా ఒక్క పొంగు రాగానే ఇంకా తీసేసుకోవచ్చు. ఒకసారి ఇలా కలుపుకొని ఇప్పుడు పొంగు మీకు చూపిస్తాను. ఇప్పుడు అలా వచ్చిన తర్వాత తీసేసుకోండి. దీనికి షుగర్ కూడా అస్సలు పెద్ద ఎక్కువేమీ ఉండదండి. మనమేమీ బల్క్గా ఒక కేజీలు చేసుకోవట్లేదు కదా, కాబట్టి చాలా తక్కువే సరిపోతుంది. ఒక 2-3 మనుషులకి మనము కాఫీ కలుపుకుంటే ఎంత షుగర్ వేస్తామో అంత షుగర్ అయితే సరిపోతుంది అన్నమాట. కొంచెం వాటరు, చాలా కొంచెం అండి, ఎందుకంటే జస్ట్ షుగర్ కరగడానికి అంతే. కొంచెం వాటర్ పోసి షుగరు కరిగించుకోండి.
కరిగించుకొని ఇది కూడా ఏంటంటే కొంచెము మొత్తం అంతా కరిగి ఒక పొంగులా వస్తే అది కూడా సరిపోతుంది. ఇంకా చూడండి ఉడికిపోయినాయి. ఇవి పెద్ద 5 నిమిషాలు కూడా అక్కర్లేదండి, ఒక 2-3 మినిట్స్ అయితే ఇది బాయిల్ అయినట్టు అవుతుంది. ఒక చూడండి ఇలా ఈ పొంగి రావాలన్నమాట, ఇలా మరుగుతున్నట్టు అయింది కదా, అంతే. ఇప్పుడు దీన్ని స్ట్రెయిన్ చేసేసుకోండి. ఎందులోనన్నా వడకట్టే దాంట్లో వేసుకొని వడకట్టేసుకోండి. వాటర్ అంతా తీసేసి దాన్ని పక్కన పెట్టుకోండి. ఈలోపు మనకి షుగర్ పాకం కూడా రెడీ అయిపోతుంది. పాకం ఏమీ కాదు, అంత ముద్ర పాకంలా కూడా ఏమీ వద్దు. అది కూడా మనకి ఇప్పుడు ఈ వాటర్ ఎలా బాయిల్ అయినట్టు ఇలా వచ్చింది చూడండి, అలా రావాలన్నమాట. షుగర్ కూడా కరిగి ఇలా వస్తే సరిపోతుంది, అంతే. ఇప్పుడు దాంట్లో ఇవి వేసేసుకుందాం. ఈ ముక్కలు వేసుకుని ఇక్కడ కూడా ఒక 3 to 4 మినిట్స్ ఉంచుకుంటే సరిపోతుందండి, ఎక్కువసేపు అక్కర్లేదు. ఈ ప్రాసెస్ అంతా కూడా చాలా ఈజీ, మనకి పెద్ద టైం ఏమీ పట్టదు. ఎక్కువసేపు స్టవ్ దగ్గర ఉండి ఎండకి వంట చెయ్యాలంటేనే చిరాకు అనిపిస్తుంది. అలాంటిది ఇలాంటి ప్రాసెస్లన్నీ పెట్టుకుంటే ఇంకా కష్టం అనిపిస్తుంది. కానీ ఇదైతే చాలా ఈజీ అండి, పెద్ద కష్టమైన ప్రాసెస్ అయితే ఏమీ కాదు. అలా మరుగుతున్నట్టు అయింది చూసారా, అంతే. దీన్ని కూడా ఆఫ్ చేసి దీన్ని చూసి పక్కన పెట్టుకుందాం. ఇది కొంచెం క్వాంటిటీ కాబట్టి నేను ఒకటే కలర్ వేస్తున్నానండి. అదే మనం ఎక్కువ క్వాంటిటీలో చేసుకున్నప్పుడైతే ఇలాగ 2-3 ఫ్లేవర్స్ వేసుకోవచ్చు. నిన్నంతా నేను రెడ్ వేసాను కదా, నిన్న కొంచెం దానికి, అందుకు ఈరోజైతే గ్రీన్ వేద్దాం అనుకుంటున్నాను. ఫుడ్ కలర్స్ అండి ఇవి. ఎప్పుడైనా దమ్ బిర్యానీ అది ఏమైనా అంటే ఎవరైనా గెస్ట్లు వస్తున్నప్పుడు అలా ఎప్పుడన్నా ఫుడ్ కలర్స్ వేస్తూ ఉంటానన్నమాట బిర్యానీ వాటిలో, అందుకు స్టోర్ చేసి పెట్టుకుంటాను ఇవి. ఆ ఫుడ్ కలర్స్ అనమాట. రెగ్యులర్గా అయితే ఏం వాడనులేండి, అది కొంచెం వేసి ఇందులోనే కలిపేస్తున్నాను. అదే మీరు కొంచెం వేసుకోవాలనుకున్నప్పుడు అయితే ఇది సెపరేట్ బౌల్స్లో తీసుకుని చేసుకోవాలండి. ఇవన్నీ కలిపి ఎక్కువ కూడా ఏమి క్వాంటిటీ ఎక్కువ కాదు కదా, అందుకే నేను ఒక్కటే కలర్ వేస్తున్నాను. ఇందులో కూడా ఒక 2-3 మినిట్స్ అట్లా ఉంచేస్తే మనకి ఈ కలర్ అంతా ఆ మొక్కలకి బాగా పడుతుంది అన్నమాట. ఎక్కువసేపు ఏం అక్కర్లేదు, ఒక 2-3 మినిట్స్ ఉంచిన తర్వాత దీన్ని కూడా మనము స్ట్రైనర్లో వేసుకొని బాగా స్ట్రెయిన్ చేసుకోండి. ఆ జ్యూస్ ఏదైతే ఉందో, షుగర్ జ్యూస్ ఉంది కదా, అదంతా కిందకి దిగిపోయిన తర్వాత దాన్ని అప్పుడు మనం తీసి ప్లేట్లో వేసి ఎండబెట్టుకోవడమే. ఒక్కరోజు ఉదయం ఎండలో పెడితే సాయంత్రానికి చక్కగా ఎండిపోతాయండి. హ్యాపీగా మనం ఎందులో కావాలంటే అందులో వాడుకోవచ్చు అనమాట. చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. చాలా ఈజీ ప్రాసెస్ ఇది, అసలు ఎవరైనా చేయొచ్చు. ఎలా వస్తుందని భయమే అక్కర్లేదు అసలు. తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి నాకు. మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. ఓకేనండి, రెడీ అయిపోయింది. ప్లేట్లో నేనైతే చక్కగా ఇలా స్ప్రెడ్ చేస్తున్నాను. నేను ఇది నైట్ చేశాను. ఈరోజు నైట్కి అయితే ఇలా ప్లేట్లో వేసి ఏదన్నా ఒక నెట్టెడ్ క్లాత్ లాంటిది కప్పేసి ఉంచేస్తానండి. రేపు మార్నింగ్ ఎండలో పెడతాను. మార్నింగ్ ఎండలో పెట్టి ఈవినింగ్కి రెడీ అయిపోద్ది. మీకు అది కూడా చూపిస్తాను. చాలా చక్కగా రెడీ అయిపోయింది చూడండి. ఇదిగోండి ఎంత బాగా ఆరిపోయినాయి కదా, చూడండి ఎంత డ్రైగా. ఒక్క రోజులోనండి, ఈరోజు మార్నింగ్ పెట్టాను, ఈరోజు ఈవినింగ్కే రెడీ అయిపోయినాయి అనమాట. ఇవి నిన్న చేసిన ఆరెంజ్ కలర్వి, రెడ్ కలర్వి ఇవి. ఇది ఈరోజు చేసిన గ్రీన్ కలరు. చాలా బాగున్నాయి కదా, ఎంత బాగున్నాయో, మంచి కలర్స్ తోటి కదండి. నాకైతే చాలా బాగా అనిపించింది. మీకు ఎలా అనిపించింది? నచ్చితే వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ నా వీడియోస్ని వాచ్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ అండి.